అరగంట ముందు నుంచే కొన్ని జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు ఎలా కొనసాగుతుంది? పోలింగ్ పర్సెంటేజ్ ఏమన్నా చెప్పారా అధికారులు? ఎంత వరకు జరిగింది అనేది? అదేవిధంగా ఏదైతే పల్నాడు జిల్లాలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఏమన్నా అదుపులోకి తీసుకున్నారా? కొంతమంది గాయాలైనని చెప్పారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అదేవిధంగా పోలింగ్ కొనసాగుతుంది ఆ ప్రాంతంలో? రాఘవేందర్, నా వాయిస్ వినపడుతుందా? రాఘవేందర్, నా ఆడియో వినపడుతుందా? ఆంధ్రప్రదేశ్లో చూస్తున్న పోలింగ్ పర్సెంటేజ్ ఎంతవరకు పెరిగింది? అసలు ఎలా కొనసాగుతుంది? మీరున్న ప్రాంతం ఎక్కడ? రాఘవేందర్. ఓకే ఓకే యాంకర్ ఎవరు? ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా భారీగా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఈ క్యూలో కూడా భారీగా వేచి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు ఉదయం నుంచి మొత్తం కూడా పోలింగ్కి సంబంధించి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కుని కూడా వినియోగించుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒక పక్కన చూసుకుంటామంటే పూర్తి స్థాయిలో కూడా మనం ఒక పక్కన విజయవాడలో అయితే చూసాము. అదేవిధంగా చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటామంటే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అయితే చెదురుమదురు ఘటనలు అయితే జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం 7 గంటలకు కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైనప్పటికీ మరికొంత కొన్ని చోట్ల కూడా ఈవీఎంలు భరాయించడం తోటి కూడా కొద్దిగా లేట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఒక పక్క రాష్ట్రంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితేనేమి, అదేవిధంగా నారా లోకేష్ పూర్తి స్థాయిలో కూడా తమ ఓటు హక్కుని కుటుంబ సభ్యులతో సహా పోలింగ్ కేంద్రాలకు వద్దకు వెళ్లి కూడా అక్కడ ఓటు హక్కును అయితే వినియోగించుకుని చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితేనేమి, అదేవిధంగా నారా లోకేష్ పూర్తి స్థాయిలో కూడా తమ ఓటు హక్కుని కుటుంబ సభ్యులతో సహా పోలింగ్ కేంద్రాలకు వద్దకు వెళ్లి కూడా అక్కడ ఓటు హక్కును అయితే వినియోగించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనేసి ఒక పక్కన ఈసీ అయితేనేమి, ఒక పక్కన పార్టీ అధినేతలు కూడా కోరడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు ఓటింగ్ శాతాన్ని పెంచాలనేసి కూడా ఒక పక్కన ఈసీ అయితే ప్రయత్నిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా కూడా ఒక పక్కన పోలింగ్ కి సంబంధించి ప్రతి ఒక్కరు ఈ రోజు ఉదయం అంటే ముఖ్యంగా చూసుకుంటా ఉంటే రాష్ట్రంలో గత కొంతకాలంగా కూడా అధిక వేడితోటి కూడా బాణుడు కూడా చాలా వరకు ప్రతాపం చూపించాడు. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు పడ్డాయి, ఈ వర్షాలు పడిన తర్వాత కూడా చూసుకుంటా ఉంటే ఇక్కడ ఈ రోజు అయితే ఒక పక్కన విజయవాడ, గుంటూరు ప్రాంతంలో కూడా చాలా వరకు కూడా వాతావరణం కూడా పోలింగ్ కి సహకరించిందనేసి చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచే కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన పోలింగ్ కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద వేచి చూస్తున్న పరిస్థితి. ఒక పక్కన 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు అయితేనేమి, 25 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఏపీలో పూర్తి స్థాయిలో అన్ని రకాల చర్యలు అయితేనేమి, భద్రతా ఏర్పాట్లు కూడా తీసుకున్నామనేసి ఒక పక్కన ఎన్నికల కమిషన్ అయితే చెప్తా ఉంది. ఒక పక్కన పోలీసులు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందనేసి ఒక పక్కన ఈసీ కూడా ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే నేపథ్యంలో ఎక్కడ చూసినా కానీ భద్రత అయితే కట్టుదిట్టంగా ఉందనేసి ఒక పక్కన చెప్తున్నప్పటికీ ఒక పక్కన గుంటూరు జిల్లా మాచర్లకు సంబంధించి ఒక పక్కన పూర్తి స్థాయిలో కూడా నిన్నటి నుంచి ఇక్కడ వచ్చేసి చాలా వరకు టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వ బలగాలను కూడా పంపించడం జరిగిందనేసి ఒక పక్కన పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక పక్కన వైసీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో కూడా దాడులు చేస్తున్నారు అనేసి ఒక పక్కన ఈసీకి అయితే ఇప్పటికే టీడీపీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇది ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లో మిగతా ప్రాంతాల్లో కూడా పునరావృతం కాకుండా చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందనేసి ఒక పక్కన పొలిటికల్ పార్టీలు కూడా కోరడం జరుగుతుంది. పోలింగ్ ప్రతి ఒక్క చోట కూడా సజావుగా జరిగేలా చూడాలనేసి పార్టీల అధినేతలు కూడా కోరుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు సాయంత్రం ఏదైతే 169 కాన్స్టిట్యున్సీల్లో కూడా ఒక పక్కన పోలింగ్ వచ్చేసేసి 6 గంటల వరకు, కొన్ని ప్రాంతాలు ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చేసి 5 గంటల వరకు, ఇంకో కొన్ని ప్రాంతాల్లో 4 గంటల వరకు కూడా పోలింగ్ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎవరైతే పోలింగ్ కి సంబంధించి క్యూ లైన్ లో ఉంటారో వారు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అనేసి ఒక విషయం చెప్పండి. ఉదయం నుంచి మనం చూస్తే ముఖ్యంగా గుంటూరు జిల్లా విషయానికి వస్తే పల్నాడు ప్రాంతంలో కావచ్చు, మాచర్ల కావచ్చు, ఇవన్నీ కాస్త ఆందోళన అంటే చూసాం కదా, కర్రలతో దాడులు చేసుకున్న పరిస్థితి. సో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ప్రశాంతంగా ఉందా? అక్కడ ఓటర్లంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి ప్రశాంతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు అక్కడ ఉన్న అధికారులు? అంటే
నిన్నటి నుంచి ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వ బలగాలు పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన మాచర్లకు అయితే తరలించామని చెప్తున్నారు. కాకపోతే నిన్నటి నుంచి అంటే గత 2 రోజులుగా కూడా మాచర్లో ఉద్రిక్త పరిస్థితుల్లోనే వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఒక పక్కన దాడులు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కొంతమంది టీడీపీ ఏజెంట్ల మీద కూడా దాడి చేశారనేసి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా వైసీపీకి సంబంధించిన వాళ్ళ మీద కూడా దాడులు జరిగాయనేసి పరస్పరం కూడా ఇప్పటికే ఈసీ కూడా ఫిర్యాదులు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇంకా ఒక పక్కన అంటే గతంలో నుంచి కూడా చూసుకుంటా ఉంటే ఒక పక్కన ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాచర్లలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నాయి. గత ఎన్నికల ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కూడా పూర్తి స్థాయిలో దాడులు అయితే జరిగాయి. అదే విధంగా కొనసాగకుండా ఉండడానికి కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలనేసి అక్కడ కేంద్ర ప్రభుత్వ బలగాలు కూడా మోహరించాల్సిన అవసరం, భద్రత కూడా వారితో కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి ప్రతిపక్ష పార్టీలు కూడా ఇంతవరకే ఒక పక్కన ఈసీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈసీ కూడా పూర్తి స్థాయిలో కూడా బీజేపీకి అయితే రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో భద్రత కూడా కల్పించాలనేసి ఒక పక్కన చెప్పారు. ఈ నేపథ్యంలో ఎంత భద్రత కల్పిస్తున్నప్పటికీ కూడా ఇటువంటి మాచర్లో జరగడం చాలా దారుణం అనేసి ఒక పక్కన టీడీపీ నేతలు అయితేనేమి చెప్పడం జరుగుతుంది. ఇటువంటి ఇక్కడైనా కానీ పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా మాచర్లు అయితేనేమి మిగతా ప్రాంతాల్లో కూడా జరగాలనేసి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలనేసి పోలీసులు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టాలనేసి ఒక పక్కన పార్టీల అధినేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాఘవేందర్, ఇప్పుడు ఈసీ పూర్తిగా పరిశీలిస్తున్నారా పోలింగ్ కేంద్రాల్లో ఏం జరుగుతుందనేది? ఎందుకంటే మనకు ఉన్న సమాచారం ప్రకారం పీఠాపురంలోనే 153వ పోలింగ్ కేంద్రంలో పవర్ కట్ చేశారు, అయినా సరే చీకట్లనే అక్కడ పోలింగ్ కొనసాగుతుందని చెప్పేసి తెలుస్తుంది. మరి ఇది ఈసీ దృష్టికి వెళ్ళలేలా? ఇక్కడే కాదు, ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉందని తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఈసీ ఎలాంటి చర్యలు తీసుకున్నది? అంటే ఇప్పటికే అంటే ఈ రోజు ఉదయం పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికే కొన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఒక పక్కన పిఠాపురం అయితేనేమో అదేవిధంగా రాయదుర్గం, అనంతపురం జిల్లా రాయదుర్గంలో కూడా ఉదయం నుంచి కరెంట్ లేకపోవడంతో కూడా దానికి సంబంధించిన ఈవీఎంలు అయితే చీకటి గదుల్లో కూడా ఉండటంతో కూడా పోలింగ్ కి ఏదైతే క్యూ లైన్ లో వేచి ఉన్నారు, కాకపోతే వారందరికీ కూడా లోపలికి వెళ్ళి తమ ఓటుని వినియోగించుకోవడానికి కూడా చాలా అసౌకర్యంగా ఉండటంతో కొన్ని చోట్ల కూడా పోలింగ్ కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒక పక్కన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పూర్తిగా కూడా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి ఒక పక్కన పార్టీ నేతలు కూడా ఇప్పటికే కూడా ఈసీకి అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఇంకా కొన్ని చోట్ల అయితే ఏదైతే పోలింగ్ అయితే కొన్ని చోట్ల అంటే ఈ రోజు ఉదయం పూట ఎక్కడైతే కరెంట్ లేదో అటువంటి ప్రాంతాల్లో కూడా కొంతమంది వెలుదిరిగిపోయిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మళ్ళీ వెంటనే కూడా పోలింగ్ ని వెంటనే కూడా అక్కడ ప్రారంభిస్తామనే కూడా అధికారులు అయితే చెప్తున్నారు. కాకపోతే అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ విధంగా కూడా ఒక పక్కన పవర్ కట్ అనేది కూడా ఈ రోజు ఉండటంతో కూడా కొంతమంది నిరాశగా వెలుదిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ ని పూర్తి స్థాయిలో సజావుగా జరిగేటట్లు చూడాలనేసి ఒక పక్కన టీడీపీ అధినేత అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈసారి గతంలో కంటే కూడా ఎక్కువగా పోలింగ్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఈసీ అయితేనేమి పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల సంఘము ప్రతి ఒక్కరికి కూడా ఒక పక్కన టెక్స్ట్ మెసేజ్ అయితేనేమి మరో పక్కన వాట్సాప్ మెసేజింగ్ తోటి కూడా వారికి సంబంధించిన పోలింగ్ బూత్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒక పక్కన ఓటర్ స్లిప్పుల ద్వారా కూడా ప్రతి ఇంటికి చేరవేసింది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల చూసుకుంటా ఉంటే ఏదైతే గతంలో ఓటర్ కార్డుకి సంబంధించిన పోలింగ్ బూత్ ఉండే అడ్రస్ అయితేనేమి ఈ తర్వాత కొన్ని చోట్ల ఇంకొక అంటే స్లిప్ ఉన్న అడ్రస్ కూడా చాలా వరకు వేరియేషన్ ఉండటంతో కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అయిన పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే దీనికి సంబంధించి పూర్తి ఎన్నికల సంఘం అయితే దీనికి సంబంధించి ముందు నుంచి పోలింగ్ బూత్ లో మార్చారో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా కొన్ని చోట్ల తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది కొంతమంది ఓటర్లు అయితే కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాఘవేందర్. చూసాం కదా.